హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ ఓకే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, బై యూజింగ్ సి ప్రోగ్రామింగ్. బై యూజింగ్ సి ప్రోగ్రామింగ్ మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అసలు ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మనం బేసికల్ గా మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ లో బేసికల్ గా ఎర్రేస్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. ఓకేనా, అంటే మనం ఇప్పటి వరకు చూసిన ఎర్రేస్ అన్ని ఏంటి అంటే వన్ డైమెన్షనల్ ఎర్రే. అంటే మనకి అందులో ఓన్లీ వన్ రో మాత్రమే ఉంటుంది. ఓకేనా, మనకి ఇచ్చిన వన్ రో మెనీ కాలమ్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మెనీ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయటం కానీ, ఎలిమెంట్స్ రివర్స్ చేయటం కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ గా మాక్సిమం ఎలిమెంట్ కానీ, మినిమం ఎలిమెంట్ కానీ, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కానీ, ఇవన్నీ మనం వన్ డైమెన్షనల్ అరేకి మాత్రమే మనం ఇప్పటి వరకు మనం చేసాం. ఓకే, ఇప్పుడు మనం టూ డైమెన్షనల్ అరే. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే టూ డైమెన్షనల్ అరే. ఓకేనా, మ్యాట్రిక్స్ అంటే టూ డైమెన్షనల్ అరే, త్రీ డైమెన్షనల్ అరే, ఫోర్ డైమెన్షనల్ అరే, ఈ విధంగా డిఫరెంట్ గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వన్ డైమెన్షనల్ అరే అంటే మనందరికీ తెలిసిందే. ఓకేనా, ఓన్లీ సింగిల్ రో మాత్రమే ఉంటుంది, మల్టిపుల్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సింగిల్ రో అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఇప్పుడు ఈ విధంగా ఒకటి తీసుకున్నాను. 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి నేను ఒక ఎరే తీసుకున్నాను. ఈ ఎరే మనకి సింగిల్ రో ఉంది. అంటే ఇప్పుడు దీన్ని డిఫైన్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఏ అనుకున్నాను అనుకోండి. ఓకేనా, ఏ అనే మ్యాట్రిక్స్ అంటే ఏ అనే ఎరే. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మ్యాట్రిక్స్ అనే వర్డ్ ని ఉపయోగిస్తాను. ఓకేనా, ఇప్పుడు వన్ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్ అనమాట. దీంట్లో రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, దీన్ని ఐ జే ఈ విధంగా ఇండికేట్ చేస్తారు. ఇక్కడ ఐ అంటే ఏంటి అంటే రోస్ అని అర్థం, జే అంటే ఏంటి అంటే కాలమ్స్ అని అర్థం. ఓకే, దీన్ని నంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఇండికేట్ చేయాలి అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? ఓన్లీ వన్ రో ఉంది. ఓకేనా, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓకేనా, చూడండి ఎన్ని నంబర్స్ ఉంటే అన్ని కాలమ్స్. 6 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇది 1/6 మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా, ఇది సింగిల్ ఈ వన్ డైమెన్షనల్ అరేని మనం మ్యాట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాల్ చేయాలి అంటే దీన్ని మనం ఏమంటామంటే ఏ ఆఫ్ 1/6 మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు అదే విధంగా మనం టూ డైమెన్షనల్ అరే అంటే ఏంటి, త్రీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి, ఈ విధంగా చూడొచ్చు. ముందు టూ డైమెన్షనల్ అరే అంటే ఏంటి అంటే మనకి ఈ విధంగా మనకి ఎరేస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు ఎరే అనే వర్డ్ ఉపయోగించండి, మ్యాట్రిక్స్ అనే వర్డ్ ఉపయోగిస్తాను. మనం బేసికల్ గా మ్యాథమెటిక్స్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ లో మనం మ్యాట్రిక్స్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా, యాక్చువల్ గా నేను 8th క్లాస్ చదివేటప్పుడు మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఫర్దర్ నవ్వే డేస్ లో ఉన్న కాన్సెప్ట్ లేదనుకుంటాను. నేను 2021 ఆ టైంలో నేను టీచ్ చేశాను. కరోనాకి బిఫోర్ నేను టీచ్ చేశాను. కరోనా బిఫోర్ టీచ్ చేసినప్పుడు 8th క్లాస్ మ్యాథమెటిక్స్ లో మ్యాట్రిక్స్ అనే చాప్టర్ లేదు. ఓకేనా, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇందులో మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అంటే దీన్ని ఇప్పుడు ఏ ఉంది, ఏని మనం ఏమంటామంటే 3/3 మ్యాట్రిక్స్ అంటాం. ఎలాగంటే ఇక్కడ మొత్తం 3 రోస్ ఉన్నాయా, అదే విధంగా 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, దీన్ని 3/3 మ్యాట్రిక్స్ అంటారు. అదే విధంగా బిని కూడా 3/3 మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ ఏని బిని మల్టిప్లై చేస్తే మనకి ఒక సి అనే కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశారు అంటే ఏ ఇంటూ బి చేశారు. ఏ ఇంటూ బి మీరు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక కొత్త మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఏ విధంగా జరిగింది, ఈ కొత్త ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయినాయి అని తెలుసుకోవడమే కాన్సెప్ట్. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి A11, A12, A13 అనేది మనకు ఒక రో. ఓకేనా, A11, A12, A13 అనేది మనకు ఒక రో. అలాగే బి ఓకే, అలాగే ఇది ఒక రో. అట్లాగే B11 సారీ ఓకే, అలాగే B11 ఓకే, B11, B21, B31. మీరు ఇక్కడ బి దగ్గరకు వచ్చేసరికి కాలం ఆలోచించండి, రో ఆలోచించమాకండి. ఓకేనా, ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ కి వస్తే రో ఆలోచించండి, బి మ్యాట్రిక్స్ కి వస్తే కాలం ఆలోచించండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ రోని ఈ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తారనమాట. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు A11 ఇంటూ B11. ఓకేనా, A11 ఇంటూ B11. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఓకేనా, C11 అనేది ఫస్ట్ ఎలిమెంట్. ఈ ఫస్ట్ ఎలిమెంట్ లో A11 ఇంటూ B11 ప్లస్ ఓకేనా
ప్లస్ A12 ఇంటూ B21 ఓకేనా, ఈ ఎలిమెంట్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఓకేనా, A12 ఇంటూ B21 చూడండి, A12 ఇంటూ B21. అలాగే థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి A13 ఇంటూ B31 ఓకేనా, A13 ఇంటూ B31. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫామ్ అయింది, A13 ఇంటూ B31 ఓకేనా. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఇక్కడ 1 లో ఉన్న లాస్ట్ నెంబరు B11 లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ నెంబరు రెండు ఈక్వల్ అయి ఉంటాయి ఓకేనా. దీన్నే మనం టెంపరరీ వేరియబుల్ అని చెప్పి ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం తీసుకుంటాం ఓకేనా. చూడండి అట్లాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంది, మనకి C11 C12 C13 అనేది మనకు వచ్చేసినాయి ఓకేనా. C11 చూడండి, C11 C12 ఓకే, A11 B11 ప్లస్ A12 B21 ఇంటూ A13 B31. మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫామ్ అయిపోయింది ఓకేనా. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఫామ్ అయిపోయింది. ఎలా ఫామ్ అయిందంటే ఈ రో ఓకే, ఈ రోని ఈ కాలంని ఓకేనా, A11 ఇంటూ ప్లస్ పెట్టి A12 ఇంటూ B21 ప్లస్ A13 ఇంటూ B31. ఈ మొత్తం రోని ఈ మొత్తం కాలంని మల్టిప్లై ప్లస్ ఎడిషన్ చేస్తే మనకి C11 అనే ఒక కొత్త ఎలిమెంట్ అనేది ఫామ్ అయిపోయింది ఓకేనా. అదే విధంగా ఇప్పుడు C12 తీసుకున్నాం అనుకోండి, C12 ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం ఓకేనా, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కావాలి అంటే ఈ కంప్లీట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం ని యాడ్ చేయాలి ఓకేనా. ఇక్కడ ఫస్ట్ రో ఏముంది, A11 ఇంటూ సెకండ్ కాలం, ఇక్కడ సెకండ్ కాలం ఏముంది, B12 ఉంది ఓకేనా, A12 ఇంటూ B12 ఓకేనా, A12 ఇంటూ B12 ఓకేనా. మనకి సెకండ్ కాలం కావాలి, సెకండ్ కాలం కావాలంటే ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, A11 ఇంటూ B12 ప్లస్ A12 ఇంటూ B22 A13 ఇంటూ B32 ఓకేనా. ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది అనమాట. మీరు కనుక ఒక పేపర్ తీసుకొని ఓకేనా, మనకి ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ కంప్లీట్ రో ఇంటూ ఈ కంప్లీట్ కాలం ఓకేనా, ఈ కంప్లీట్ రో ఇంటూ కంప్లీట్ కాలం. కాకపోతే ఎలా యాడ్ చేయాలంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అంటే C11 అనే ఒక్క ఎలిమెంట్ యాడ్ పడాలి అంటే ఈ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ కాలం ను మల్టిప్లై చేయాలి. అంటే A11 ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21 ప్లస్ A13 ఇంటూ B31 ఓకేనా. దాంతో ఒక ఎలిమెంట్ అయిపోతుంది. నాకు ఈ C12 అనే ఒక ఎలిమెంట్ కావాలి అంటే A11 ఇంటూ B12 ప్లస్ A12 ఇంటూ B22 ప్లస్ A13 ఇంటూ B32 ఓకే. అలాగే థర్డ్ ఎలిమెంట్ కావాలి అంటే A11 ఇంటూ B13 ప్లస్ A12 ఇంటూ B23 ప్లస్ A13 ఇంటూ B33. అంటే మీకు సి కాలంలో అంటే సి మ్యాట్రిక్స్ లో మనకి ఫస్ట్ కాలం మొత్తం ఏర్పడాలి అంటే ఈ ఫస్ట్ కాలం ని బట్టి ఈ 3 కాలమ్స్ ని మల్టిప్లై చేయాలి ఓకేనా. అలాగే సి కాలంలో సి మ్యాట్రిక్స్ లో సెకండ్ రో రావాలి అంటే ఈ సెకండ్ రో ఇంటూ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అలాగే థర్డ్ రో రావాలంటే ఈ థర్డ్ రో ఇంటూ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి ఓకేనా. మీరు ఒకసారి ఒక పేపర్ పెన్ను తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా వస్తుంది ఓకేనా. చూడడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టు ఉంటుంది, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం వెరీ వెరీ ఈజీగా వస్తుంది ఓకే. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం ఓకేనా. చూడండి ఇప్పుడు మనం దీని మీద ప్రోగ్రామ్ రాయాలి అంటే ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి కదా, యాష్ ఇన్క్లూడ్ stdio.h ఓకే. అలాగే ఇంట్ మెయిన్ బ్రాకెట్ స్టార్ట్. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి అంటే మనం పారామీటర్స్ తీసుకోవాలి. ఏమేం పారామీటర్స్ తీసుకోవాలి, మనం ఫస్ట్ 2 మ్యాట్రిక్స్ ని మనం యూజర్ ఇన్పుట్స్ గా ఇవ్వాలి ఓకేనా. 2 మ్యాట్రిక్స్ మీరు అది ఏ సైజ్ మ్యాట్రిక్స్ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చుకోవచ్చు, 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఏ మ్యాట్రిక్స్ అయినా ఇచ్చుకోవచ్చు ఓకేనా. నేను ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ కి మనకి ప్రతి మ్యాట్రిక్స్ కి ఉండాల్సింది ఏంటిది, రోస్ ఉండాలి కాలమ్స్ ఉండాలి ఓకేనా. ప్రతి మ్యాట్రిక్స్ కి రోస్ ఉండాలి కాలమ్స్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఇంట్ ఓకేనా, ఇంట్ నేను ఒక రో ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ కి మనకు రోస్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ని ఎం గాను ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్ ని ఎన్ గాను డిక్లేర్ చేస్తున్నాను. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను కదా, ఆ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ ని పి గాను సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్ ని క్యూ గానే డిక్లేర్ చేస్తున్నాను ఓకేనా. అదే విధంగా మనం చేసే ప్రతి ఆపరేషన్ రోస్ అండ్ కాలమ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఫర్ లూప్స్ అనేవి ఐ అండ్ జేస్ మీద రన్ అవుతూ ఉంటాయి కాబట్టి I, J గా తీసుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు అదే విధంగా ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలి, అంటే ఒక టెంపరరీ
అంటే మనకు ఒక టెంపరరీ రో గాని, కాలమ్ గాని మనకి మల్టిప్లై చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక పర్టిక్యులర్ రో అండ్ ఒక పర్టిక్యులర్ కాలమ్‌ని మనం మల్టిప్లై చేస్తాం. ఒక పర్టిక్యులర్ రోని, ఒక పర్టిక్యులర్ కాలమ్‌ని మనకి మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఫస్టు ఒక కాలమ్‌లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఓకేనా? ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కాలమ్‌లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క రో 2 ఈక్వల్‌గా ఉంటాయి. దాన్నే మనం టెంపరరీ వేరియబుల్‌గా తీసుకుంటాం. ఓకే. దాన్ని టెంపరరీ వేరియబుల్‌గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఇక్కడ కాలిక్యులేషన్ జరిగింది కదా! ఇక్కడ కాలిక్యులేషన్ జరిగినప్పుడు మీరు గమనించండి. ఇక్కడ 3-1లో ఇక్కడ 1 ఉంది. ఓకేనా? 3-1లో ఇక్కడ 1 ఉంది. అలాగే B11లో ఇక్కడ 1 ఉంది. అలాగే B32లో ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. అలాగే A33లో ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఉంది. అంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కాలమ్ యొక్క నంబరు, సెకండ్ ఎలిమెంట్ యొక్క రో నంబర్ 2 ఈక్వల్‌గా ఉండాలి. ఓకేనా? చూసారా ఇక్కడొచ్చి 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 3 ఉంది. ఇలాగా మీరు ఏదైనా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా మీరు ఏదైనా తీసుకోండి. చూడండి ఇక్కడ 1, 1 ఇక్కడ 2, 2 ఇక్కడ 3, 3 ఓకే. అట్లాగే ఇక్కడ 1, 1 ఇక్కడ 1, 1 ఇక్కడ 2, 2 ఇక్కడ 3, 3 మనం ఏదైతే ఈ 2 నంబర్స్ ఉన్నాయో ఇక్కడ ఈ నంబరు ఆ 2 నంబర్స్ అనేవి మనకి ఈక్వల్‌గా ఉంటాయి. ఓకేనా? అలా ఈక్వల్‌గా గనక లేకపోతే అక్కడ అసలు మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఓకే. అక్కడ అసలు మల్టిప్లికేషన్ అనేది మనకి పాసిబిలిటీయే ఉండదు. ఓకే. దాన్ని మనం ఒక టెంపరరీ వేరియబుల్‌గా డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అదే విధంగా మనం మ్యాట్రిక్స్ యొక్క సైజ్‌ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? అంటే ఏ సైజ్ వరకు మనం ఇవ్వాలనుకుంటున్నాము? నేను ఇందాక చెప్పాను కదా! 1/1 మ్యాట్రిక్స్ సింగిల్ అరే, వన్ డైమెన్షనల్ అరే. 1/1 మ్యాట్రిక్సా, 2/2 మ్యాట్రిక్సా, 3/3 మ్యాట్రిక్సా ఈ విధంగా మీరు ఏ సైజ్ మ్యాట్రిక్స్ అయినా సరే ఇవ్వచ్చు. ఓకేనా? దాన్ని ఒక రాండమ్‌గా మీరు ఈ సైజ్ లోపు ఇవ్వాలి అని చెప్పి డిక్లేర్ చేసుకోండి. ఓకేనా? దాన్ని ఏ ఆఫ్ 10 ఓకే. ఏ ఆఫ్ 10 అలాగే ఏ ఆఫ్ 10/10 మ్యాట్రిక్స్‌గా నేనిస్తున్నాను. ఓకేనా? ఏ ఆఫ్ 10/10 ఒక మ్యాట్రిక్స్. అలాగే బి ఆఫ్ 10/10 ఇంకో మ్యాట్రిక్స్. ఓకే. ఈ విధంగా ఈ 2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకొచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ సైజ్‌లోనే కదా ఉంటుంది. రిజల్ట్ మ్యాట్రిక్స్ కూడా 10/10గా నేను డిక్లేర్ చేశాను. ఓకేనా? మనకి ఇంతవరకు ఏంది అంటే, ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్‌ని మనం ఇచ్చాము. అలాగే మ్యాట్రిక్స్ యొక్క సైజును కూడా ఈ సైజు లోపే ఉండాలి అని చెప్పి డిక్లేర్ చేశాము. ఓకే. ఇప్పుడేం చేయాలి అంటే, మనం ఫస్ట్ మ్యాట్రిక్స్‌కి ఓకేనా? ఫస్ట్ మ్యాట్రిక్స్ అసలు ఏ సైజులో ఇవ్వాలనుకుంటున్నాము? రోస్ ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాము? కాలమ్స్ ఎన్ని ఇవ్వాలనుకుంటున్నాము? ఓకే. అనేది డిక్లేర్ చేయాలి కదా! దానికి మనం ఏం చేయాలి అంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఓకే. ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఓకే. రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఓకే. అని ఇచ్చాను. ఓకేనా? అని ఇచ్చి ఇప్పుడేం చేయాలంటే స్కాన్‌ఆఫ్ ఫంక్షన్ ఇయ్యాలి. స్కాన్‌ఆఫ్ పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్ ఓకే. ఎం. ఓకే. పర్సెంటైల్ డి కామా పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి ఇవ్వాలి. ఎందుకంటే మనం రోస్, కాలమ్స్ 2 ఇస్తున్నాం కదా! కాబట్టి యాంపర్సెంట్ ఎం కామా యాంపర్సెంట్ ఎన్ అని మనం ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే ఒక మ్యాట్రిక్స్‌కి మనం ఇచ్చే ఇన్‌పుట్స్ అనేవి ఒక మ్యాట్రిక్స్‌లో మనం ఇవ్వాల్సిన రోస్ అండ్ కాలమ్స్ అనేవి డిక్లేర్ అయిపోయినాయి. ఓకే. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్‌కి కూడా ఇవ్వాలి కదా! సెకండ్ మ్యాట్రిక్స్‌కి కూడా ఇవ్వటానికి దీన్ని కాపీ చేసుకొని, మళ్ళీ దీన్ని పేస్ట్ చేసుకొని, ఇక్కడ మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్‌ని ఎం అండ్ ఎన్‌గా డిక్లేర్ చేశాం. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్‌ని పి అండ్ క్యూగా డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. కాబట్టి ఇక్కడ పి అలాగే ఇది క్యూగా ఇవ్వండి. ఓకేనా? ఇది పి అండ్ ఇది క్యూగా ఇవ్వండి. అప్పుడేమవుతుంది అంటే ఇది సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ కాలమ్స్. ఓకే. ఇంతటితో మనకేమైంది అంటే మనం ఇవ్వాల్సిన మ్యాట్రిక్స్‌కి రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం డిక్లేర్ చేసేసాం. ఓకేనా? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫస్ట్ మ్యాట్రిక్స్‌కి ఇన్ని రోస్ ఇవ్వాలి, ఇన్ని కాలమ్స్ ఇవ్వాలి అని చెప్పి డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ కూడా ఇవ్వాలి కదా! ఓకేనా? మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఓకే. ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఓకే. ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అని చెప్పి డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అలా ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్‌ని మనం ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫర్ లూప్ i ఈజ్ ఈక్వల్ టు m ఓకే. మనకి రోస్ కదా ఫస్ట్ డిక్లేర్ చేయాల్సింది. ఓకే. ఫర్ లూప్ i ఈజ్ ఈక్వల్ టు 0 i ఈజ్ లెస్ థాన్ m i++. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఏమైందంటే ఇప్పుడు మనం రోస్‌ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు కాలమ్స్‌ని డిక్లేర్ చేయాలి కాబట్టి ఫర్ ఇచ్చి j ఈజ్ ఈక్వల్ టు 0
జే ఈజ్ లెస్ దాన్, ఓకేనా, జే ఈజ్ లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మనం కాలమ్స్ డిక్లేర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏమో రోస్ డిక్లేర్ చేసాం, ఇప్పుడు కాలమ్స్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ గా ఇస్తున్నాం కాబట్టి స్కాన్ ఆఫ్ పర్సంటైల్ డి కామా యాంబర్సెంట్ ఏ, ఓకే, యాంబర్సెంట్ ఏ ఆఫ్, ఓకేనా, ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే. ఓకే, ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే గా మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ డిక్లేర్ చేసేసాం. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో మనం ఇస్తున్న ఎలిమెంట్స్. ఓకేనా, అలాగే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా అయితే డిక్లేర్ చేసామో అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ కూడా డిక్లేర్ చేయాలి కదా. ఓకేనా, మనం సెకండ్ మ్యాట్రిక్స్ డిక్లేర్ చేయడానికి, ఓకే, సెకండ్ మ్యాట్రిక్స్ కూడా మనం డిక్లేర్ చేయాలి కాబట్టి సెకండ్ మ్యాట్రిక్స్ మనం పి అండ్ క్యూ గా ఇచ్చాం. ఓకేనా, పి అండ్ క్యూ గా ఇచ్చాం కాబట్టి ఇక్కడ పిని క్యూని చేంజ్ చేయాలి. కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మనం ప్రతిదీ మార్చే పని లేదు. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ పారామీటర్స్ డిక్లేర్ చేసాం. ఓకేనా, మనకి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనం ఇవ్వాల్సిన మ్యాటర్ యొక్క సైజెస్ డిక్లేర్ చేసాం. ఓకేనా, తర్వాత ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చేసరికి అసలు ఫస్ట్ మ్యాట్రిక్స్ కి ఎన్ని రోస్ ఇవ్వాలి అనుకుంటున్నాము, ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము డిక్లేర్ చేసాం. అలాగే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి సెకండ్ మ్యాట్రిక్స్ కి కూడా ఎన్ని రోస్ ఇవ్వాలనుకుంటున్నాము, ఎన్ని కాలమ్స్ ఇవ్వాలనుకుంటున్నాము డిక్లేర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ డిక్లేర్ చేయాలి కాబట్టి మీరు ఇచ్చిన రోస్ అండ్ కాలమ్స్ అని బట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వచ్చు. అంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ 2 ఇచ్చాను, కాలమ్స్ 2 ఇచ్చాను. రోస్ 2 ఇచ్చాను, కాలమ్స్ 2 ఇచ్చాను కాబట్టి అది 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా, 2/2 మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే రోస్ ని కాలమ్స్ ని మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో మనం అన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను రోస్ 2 ఇచ్చాను, కాలమ్స్ 2 ఇస్తే 2 2s ఆర్ ఎంత 4, అంటే 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. ఓకే, అలాగే 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఆ మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ 9 ఉంటాయి, ఎందుకంటే 3 3s ఆర్ 9 కదా. ఓకే, ఇలాగ రోస్ ని కాలమ్స్ ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలిమెంట్స్ మనకి మ్యాట్రిక్స్ లోపల డిక్లేర్ చేయాలి. ఓకే, ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనకి ఏమైందంటే ఆ మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ ని కూడా మనం ఇంతవరకు డిక్లేర్ చేసాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి అంటే రిజల్ట్ కనుక్కోవాలి. ఓకే, మనకి రిజల్ట్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, రోస్ ని కాలమ్స్ ని మల్టిప్లై చేయటం. ఓకేనా, రోస్ ని కాలమ్స్ ని మల్టిప్లై చేయాలి కాబట్టి ఇప్పుడు మనం, ఓకేనా, ఇప్పుడు రోస్ ని కాలమ్స్ ని మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు రోస్ ని కాలమ్స్ ని మనం మల్టిప్లై చేయాలి కాబట్టి నేను మీకు ఇక్కడ ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఈ ఈ మామూలుగా మనకి మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ లో కాలం నెంబరు సెకండ్ ఎలిమెంట్ లో ఉండే రో నెంబర్ ఈక్వల్ గా అవుతుంది అని. ఓకే, అలా ఈక్వల్ గా కనుక లేకపోతే, ఓకేనా, అలా ఈక్వల్ గా కనుక లేకపోతే అది మనకి అసలు మల్టిప్లికేషన్ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి దానికి ఒక కండిషన్ ఇద్దాం. ఓకే, దానికి ఏం కండిషన్ ఇద్దామంటే ఇప్పుడు దాన్ని మనం సెకండ్ కాలంలో నెంబర్ ఇదనమాట, ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు పి అని మనకి తీసుకున్న దాని ప్రకారం వస్తుంది. ఇప్పుడు దీని లోపల ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఒకవేళ మనం ఏంటంటే ఇది మ్యాచ్ అవ్వకపోతే మల్టిప్లికేషన్, ఓకేనా, మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం. జస్ట్ దీన్ని రిటర్న్ జీరోగా ఇస్తాం. అంటే మనం ఇది దీని దాకా వెళ్ళదు కానీ ఇస్తున్నాం ఒకవేళ వస్తే అని. అయినా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే రిజల్ట్ అని మనం ఇవ్వాలి. రిజల్ట్ ఎలా ఇవ్వాలి? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ ఎం. ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ ఎం, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. అలాగే ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ లెస్ దాన్ క్యూ. ఓకేనా, ఇక్కడ ఎం దగ్గర స్టార్ట్ అవుతుంది, అక్కడ క్యూ తోటి ఎండ్ అవుతుంది. ఓకేనా, జే ఈజ్ లెస్ దాన్ క్యూ, జే ప్లస్ ప్లస్. ఓకే, జే ఈజ్ లెస్ దాన్ క్యూ, అలాగే జే ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓకే, జే ఇక్కడ మనకి రిజల్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఐ అలాగే జే ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇనిషియల్ గా 0 డిక్లేర్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఒక ఫర్ లూప్ ఇచ్చి ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ తీసుకోవాలి. ఫర్ ఓకే ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం టెంపరరీ వేరియబుల్ ఒకదాన్ని డిక్లేర్ చేస్తున్నాం. అదేంటి అంటే
ప్రింట్ I is equal to 0. Okay, k is less than, okay, I is equal to 0, I is less than, okay, I is less than n, I plus plus. Okay, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే టెంపరరీ వేరియబుల్ k is equal to 0, k is less than n, k plus plus. ఓకే, k ప్లస్ ప్లస్ తీసుకొని దీని లోపల ఏంటి అంటే మనం ఆ రిజల్ట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, రిజల్ట్ వేరియబుల్ మనం మల్టిప్లై చేస్తాం. ji ఇంటూ జే ప్లస్ ఇజ్ ఈక్వల్, ఓకే, a ఆఫ్ i ఇంటూ a ఆఫ్ k ప్లస్ b ఆఫ్ k అండ్ b ఆఫ్ j అని చెప్పి మనం మల్టిప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి ఇంతటితోటి మనం రిజల్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఆ రిజల్ట్ అనేది ఇంతటితో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన రిజల్ట్ ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్, ఓకే, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ మనకి ఫర్ i is equal to 0, i is less than, ఓకే, i is equal to 0, i is less than m and i plus plus. ఓకే, అలాగే ఫర్ j is equal to 0, j is less than q, j plus plus. ఓకే, ఇప్పుడు దీని లోపల ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి స్పేస్ కామా పర్సంటైల్ స్పేస్ కామా. ఓకే, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి అంటే రిజల్ట్, ఓకే, రిజల్ట్ ఐ కామా రిజల్ట్ జే అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, రిజల్ట్ ఐ కామా రిజల్ట్ జే అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇంతటితో మనకి ప్రోగ్రామ్ అనేది ఫినిష్ అయింది. ఓకేనా, మనకి ఈ బ్రాకెట్ అక్కర్లేదు, ఇక్కడ వచ్చి కోలన్స్, సారీ, ఇక్కడికి వచ్చేసరికి మనం కోలన్స్ పెడితే సరిపోతుంది. ఓకే, ఒక బ్రాకెట్ తీసి రిటర్న్ 0 అనేది. ఇంతటితో మనకి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, మనం అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా. ఓకే, ఎర్రర్స్ ఉన్నాయి. ఏం ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, రిజల్ట్ ఐ అండ్ రిజల్ట్ జే, మనకి రిజల్ట్ ఐ ఇక్కడ బి అనేది అడిషనల్ గా పడింది. ఓకేనా, అలా బి పడకూడదు కదా. అట్లాగే ఒక ఫ్లవర్ బ్రేస్, ఓకేనా, ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది ఎక్స్ట్రా ఉన్నట్టుంది. ఇంతటితో ఒకటి 49th స్టేట్మెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ MAIN. అవి 0 మనకి ఏం ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. 0, ఓకే, ఇప్పుడు ఇది ఒక క్లోజింగ్ ఇద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ కి రోస్ ని కాలమ్స్ ఇవ్వాలి కాబట్టి నేను 2 రోస్ ఇస్తున్నాను, అలాగే 2 కాలమ్స్ ఇస్తున్నాను. ఓకే, అలాగే ఎంటర్ ఏ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి దీనికి సంబంధించింది, ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చి దీనికి సంబంధించింది. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే దీనికి ఏం అడుగుతున్నాడు, దీనికి కూడా ఒక 2 రోస్ 2 కాలమ్స్ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే దీనికి సంబంధించింది కదా. ఓకే, దీనికి వచ్చేసరికి నేనేమి ఇస్తున్నాను అంటే 1 ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను, 3 ఇస్తున్నాను, 4 ఇస్తున్నాను. మనకి 2/2, 2 2s ఆర్ ఎంత 4 కదా, కాబట్టి 4 ఎలిమెంట్స్ ఇవ్వాలి. అలాగే ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ అని కూడా అడుగుతున్నాడు. దీనికి నేను, ఓకే, అంటే ఇది ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్, ఓకేనా, ఈ స్టేట్మెంట్ కి సంబంధించి ఇప్పుడు రిజల్ట్ ఇస్తున్నాం. 5, 6, 7, 8, దీనికి కూడా 4 ఎలిమెంట్స్. ఓకేనా, అయిపోయింది. మనం ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చాము, సెకండ్ ఎలిమెంట్ ఇచ్చాము. ఇప్పుడు రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి మనకి 4 ప్రింట్ అయ్యి 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ఓకేనా, 4 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి, కానీ మనకి ఏంటంటే హారిజెంటల్ గా ప్రింట్ అయినాయి. ఓకేనా, హారిజెంటల్ గా ప్రింట్ అయినాయి అంటే మనం నెక్స్ట్ లైన్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఎక్కడో నెక్స్ట్ లైన్ అనేది మనం మెన్షన్ చేయాల, ఎక్కడ ఇవ్వలేదు.
మనకి ఇది బేసికల్‌గా ఏందంటే, మనకు నెక్స్ట్ లైన్‌లో ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడొచ్చేసరికి ఇస్తే అది ఏమవుతుందంటే, మేబీ డౌన్‌లో ప్రింట్ అవ్వచ్చు. ఓకే. 2, 2, 2, 2, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే. ఈ విధంగా మనకు ఒకదాని కింద ఒకటి అనేవి ప్రింట్ అయినాయి. ఓకేనా? ఈ విధంగా మనం అవుట్‌పుట్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే. మనకి ఒక మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఓకే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి పింగ్ చేయండి. నేను ఇంకా బెటర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గానే ఉంటుంది. కానీ వన్స్ ఒకటికి 2 సార్లు గనుక ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. వన్స్ మనకి సేమ్ ఇట్లాంటివే ప్రోగ్రామింగ్స్ ఈ విధంగా కొంచెం కొంచెంగా డిఫికల్టీ పెరిగితేనే ఆ ప్రాక్టీస్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఓకే. మనకి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. కానీ ఆహ్, ప్రోగ్రామ్స్ పెద్దయి అయ్యే కొద్దీ మనకి వీడియోస్ లెంతీ గూడా అలాగే వస్తాయి. కానీ తప్పదు. నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం పేషెన్సీ కంపల్సరీ. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.